తలుపు వేటి చెప్తే కొలుపు వేటి ఇన్నట్టే చేస్తున్నట్టున్నారు కదా కొందరు హోటళ్ళోళ్ళు రెస్టారెంట్లోళ్ళు. అగో మళ్ళేమైందే బాలన్న, మళ్ళేడనన్నా ఖరాబైన చికెన్ తీసుకొచ్చి బిర్యానీ తయారు చేస్తుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పట్టుకున్నారా అంటే పట్టుకున్నారు. ఈ వీడియో చూసినాక బిర్యానీ సెంటర్లకు పోయి తింటారో తినరో మీ ఇష్టం అయ్యా. ఇక మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఉన్న రెస్టారెంట్లు పేరు మోసిన హోటళ్లలో పెట్టే బిర్యానీ అంతా కంపు కంపు వాసన వస్తుంది. బగారా బువ్వ కూడా బాగుంటలేదని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఎవరైనా ఫోన్ కొట్టిరో లేకుంటే కొలువు ఎక్కినప్పటి సంది ఎప్పుడు డ్యూటీలు చక్కగా చేయలేదు. ఈ 2005 కొత్త ఏడాదిలోనన్నా మంచిగా డ్యూటీలు చేసి తీసుకుంటున్న జీతానికి న్యాయం చేద్దాం అనుకున్నారో కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఫుల్ సమాచారంతోని కొంపల్లిలో ఉన్న రెస్టారెంట్ల లోపలికి పోయి చూస్తే కిచెన్ చూడుర్రి ఎంత గలీజ్ ఉన్నదో. ఇక ఇంత మురికిల నుంచి జనం మురక చూసుకుంటా మూతి నిండా బుక్కలు పెట్టుకునే బగారా బువ్వ తెచ్చి పెడుతుర్రట. చూస్తుంటేనే ఓకారం వచ్చి కడుపులంతా దేవినట్ట అవుతుంది. హోటల్లో ఏమైనా వండేటప్పుడు వంటశాల చాలా నీట్గా ఉండాలి, లేకపోతే తనిఖీలు చేస్తాము అని ఆహార భద్రత ఆఫీసర్లు రామశిల్కలకు చెప్పినట్టు చెప్పితే ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పేరుకే చెప్తారు కానీ వాళ్ళ ముఖాలకు ఎన్నడన్నా మా రెస్టారెంట్ల కాడికి వస్తారా అనుకొని కొందరు ఇట్లా చేస్తున్నట్టు కొడతలేదు. ఆఖరికి ఎలుకలు కూడా తిరిగి గలీజు చేస్తున్నట్టున్నాయంటే కొన్ని హోటళ్ళు రెస్టారెంట్లు ఎంత ఇకారంగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇసోటి తావుల తయారు చేసిన ఈ పాడుమల్లె కూడు తింటారా? ఇవే పైసలు పెట్టుకొని తాదనగా ఉండే చికెనో మటనో తెచ్చుకొని ఇంట్లోనే బగారా బువ్వ వండుకొని తింటారో మీరే ఆలోచన చేసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.